లోకమాన్య బాలగంగాధర్ తిలక్, పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్, విప్లవ వీరుడు భగత్ సింగ్, దేశబంధు చిత్తరంజన్ దాస్, జననేత మోహన్ దాస్ కరంచంద్ గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలా ఎందరో మహానుభావుల త్యాగాలు లేకుండా స్వాతంత్ర సంగ్రామం లేదు. అయితే స్వాతంత్ర సంగ్రామానికి అసలు ఆయన తూటా పేలకుంటే స్వతంత్ర పోరాటానికి అసలు ఊపిరే ఉండేది కాదు. ఆ అవిస్మరణీయ వీరుడు మంగళ్ పాండే. అవును, భారతీయులలో నాడు ఉన్న బానిసత్వ భావాన్ని పారద్రోలుతూ బ్రిటిష్ వారు అజేయంగా కనిపించిన సమయంలో పూజనీయులు మంగళ్ పాండే ధైర్యం పోరాటానికి భారత జాతిని సిద్ధం చేసింది. ఆయన పేల్చిన తూటా శక్తి భారతదేశంలోని అనేక ప్రాంతాలకు వ్యాపించింది. స్వాతంత్ర కాంక్షను ఉవ్వెత్తున రగిలించింది. ఆ ఉద్యమ మే 1857 సిపాయిల తిరుగుబాటు. బ్రిటిష్ పాలకుల అజమాయిషీని భరిస్తూ నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్యమానికి ధైర్యంగా తొలి తోటా పేల్చి తిరుగుబాటుకు ఊపిరిలూదిన ఆ మహావీరుడు మంగళ్ పాండే 194వ జయంతి నేడు. 1856లో రాయల్ కంపెనీ ఎన్ఫీల్డ్ తుపాకుల్ని సైన్యంలో ప్రవేశపెట్టింది. వీటిల్లో వినియోగించే తూటాలను సిపాయిలు నోటితో కొరికి అమర్చాల్సి ఉండేది. ఆ కొరకాల్సిన భాగాల్లో ఆవు కొవ్వును పూశారనే అనుమానం సిపాయిల్లో వ్యాపించింది. పవిత్రంగా భావించే భారతీయులు ఆవును పవిత్రంగా భావించే భారతీయులు ఈ తుపాకీల వినియోగానికి తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిబ్రవరి 26, 1857న ప్రయోగాత్మకంగా తుపాకీలను పరీక్షించాలని బ్రిటిషర్లు ఆదేశించిన బారక్పూర్లోని 19వ దళం దాన్ని వ్యతిరేకించింది. తిరిగి 1857లో మార్చి 29న అదే బారక్పూర్లోని 34వ పటాలానికి చెందిన మంగళ్ పాండేజీ తూటాని వినియోగించేది లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో అతనిపై దూషణకి దిగిన సైనికాధికారి లెఫ్టినెంట్ బాగ్ని మంగళ్ పాండేజీ కాల్చి చంపేశాడు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద ఆ మహావీరుణ్ణి ఏప్రిల్ 8న ఆంగ్లేయులు ఉరితీశారు. అయితే పూజ్య మంగళ్ పాండే తిరుగుబాటు తత్వం దావానలంలా దేశమంతా వ్యాపించింది. పాండేజీ తిరుగుబాటు స్ఫూర్తితో తాంతియా తోపే, నానా సాహెబ్, ఝాన్సీ లక్ష్మీబాయిజీలు అప్పటికే వారిలో ఉన్నటువంటి స్వాతంత్ర్య పోరాట ఇచ్ఛ వారి నాయకత్వంలో తిరుగుబాటుగా ప్రారంభమైంది. కానీ ఐకమత్యం, సరైన దిశానిర్దేశం లేకపోవడంతో ఈ తిరుగుబాటుపై బ్రిటిషర్లు పైచేయి సాధించిన మంగళ్ పాండేజీ రగిలించిన దేశభక్తి నిప్పురవ్వ రూపమై సిపాయిల తిరుగుబాటుగా స్వాతంత్ర పోరాటంలో చెరగని ముద్ర వేసింది. తరగని దేశభక్తిని నింపింది భారతీయుల్లో. తొలి స్వతంత్ర పోరాటంగా భారతీయుల మదిలో నిలిచి 1947లో భారతావనిలో స్వేచ్ఛాబాణుడు ఉదయించేలా భారతీయులను నడిపింది ఆ స్ఫూర్తే. నేడు దేశాన్ని, దేశభక్తుల త్యాగాన్ని మరిచిన స్వార్థ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కిన మన ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా మీసాన్ని మెలితిప్పి వత్తిగా దేశభక్తిని కత్తిగా బ్రిటిష్ వారిని ఢీకొన్న మంగళ్ పాండేజీ ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం మన పిల్లల హృదయాల్లో వెలిగించాలి. అలా వెలిగిన నాడు స్వాతంత్ర ఫలాలు మనం పొందగలం. మాన్య మహోదయులు మంగళ్ పాండేజీ స్ఫూర్తి వెలుగులో దేశం కొత్త శక్తితో పురోభివృద్ధిని సాధించుగాక. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం.